కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా దొరకక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరిపేడ మండల కేంద్రంలో రైతులు మెరుపు ధర్నాకు దిగారు. యూరియా సరఫరా చేయాలని రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో మరిపేడలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాము. పూర్తిగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు సంబంధించి రైతులు అయితే ఆ పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం వెళ్లిన సందర్భంలో అక్కడ యూరియా దొరకక ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మరిపేటలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి మొత్తం కిలోమీటర్ల కొద్ది పూర్తి స్థాయిలో రాకపోకలంతా కూడా నిలిచిపోయి వాహనాలన్నీ కూడా భారీగా జామ్ అయినటువంటి సందర్భం కనిపించింది. కిలోమీటర్ల మేర నిలిచున్నటువంటి డ్రోన్ విజువల్స్ ఇవాళ రైతుల కష్టాలకు ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో కూడా ఉదయం నుంచి అంటే రైతులు వాళ్ళ రోడ్డెక్కి నిర్విరామంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు జనగామలోనైతే జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదురుగానే ఆగ్రో రైతులకు సంబంధించినటువంటి యూరియా అమ్మేటువంటి సెంటర్ ఉంటుంది. అక్కడ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో మునిగిపోయారు. రవికాంత్, ఇప్పటివరకు అయితే మనం చిన్న చిన్న ధర్నాలు రాస్తారోకోలు చేసే వరకు మనం చూసాం. కాకపోతే ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ రైతులు మాత్రం జాతీయ రహదారి ఎక్కడం వెనుక ఆంతర్యం ఏంటి, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రధానంగా వారి యొక్క కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారనుకోవాలా, లేకుంటే ఏదైతే కొన్ని సందర్భాల్లో మంత్రులే స్వయంగా చెప్తున్నారు వీళ్ళు చేస్తుంది రైతులు కాదు వేరే వాళ్ళని చెప్పి కొట్టిపరుస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళని అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే క్షేత్రస్థాయిలో జరిగేది ఒకటి, రైతుల ఇబ్బందులు ఒకటి. ఏసీ గదుల్లో కూర్చునేటువంటి మంత్రులు చెప్పేటువంటి సందేశాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆ విధంగా లేదు. రైతులు ఇవాళ తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లాతో పాటు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక నెల రోజుల నుంచి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కావాలని అంటే వాళ్ళు అడుగుతున్నప్పటికీ యూరియా సరిగా అందడం లేదు. ఒక బస్తా ఎత్తి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభుత్వం మీద రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిరోజు కూడా మహబూబాబాద్ లో మనం చూసినట్టయితే సురేష్, ఇటు గూడూరు కావచ్చు, కొత్తగూడ కావచ్చు, మరిపేట, డోర్నకల్, నరసింహపేట, మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కేశముద్రం, నెల్లికుదురు, ఇలా ప్రతి మండలంలో కూడా దంతాలపల్లి, తొర్రూరు మండల కేంద్రంలో కూడా ఇప్పుడు ఎటు చూసినా కూడా పూర్తిగా రైతులైతే యూరియా కోసం వెళ్తే ఒక బస్తా ఎత్తి చేతులు దులుపుకోవడం, అది కూడా కాళ్ళ వేళ పడాల్సిన పరిస్థితి. అవి టోకెన్లు జారీ చేసి ఆ టోకెన్ల ప్రక్రియలో అర్ధరాత్రి వచ్చేసి అక్కడే నిద్రపోయేటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. అక్కడే టిఫిన్ తెచ్చుకొని తినేటువంటి దుస్థితి కనబడతా ఉంది. అంటే ఈ తీరుగా అంటే క్షేత్రస్థాయిలో రైతాంగం పరిస్థితి ఒకలా ఉంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు చెప్పేటువంటి మాటలు వేరే విధంగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్లు కూడా ఇవాళ అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. యూరియా కొరతలేదని చెప్పి ఒక పక్క రివ్యూలు పెట్టి ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నప్పటికీ అవన్నీ క్షేత్రస్థాయిలో అబద్ధాలని మనకు తెలుస్తా ఉంది. గోదాములో ఫుల్ గా స్టాక్ ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే ఆ స్టాక్ ఉంటే రైతులు ఈ విధంగా ఎందుకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నటువంటి అంశం అయితే తెర మీదకి వస్తా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ పర్వతగిరిలో ఇటీవలి కాలంలో ఓ రైతు తన పత్తి చేలంతా కూడా తొలగించి ఆగ్రహం వ్యక్తం చేయడం అతనికి ఆగ్రహంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బాలునాయక్ అనే రైతు తన పత్తి చేలు మొత్తం పీకేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రైతు అంత కష్టపడి డబ్బులు పెట్టి
పెట్టుబడి పెట్టి ఎందుకు ఆ పద్ధతులు తీసేస్తాడు, ఎందుకు తొలగిస్తాడో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఒక అదను దాటకం ఉంది. అదను దాటిన తర్వాత ఆ పంటకు యూరియా ఇచ్చినా లాభం లేదు. ఈ 15 రోజుల కాలం అనేది కీలకంగా ఉంటుంది. ఈ 15 రోజుల కాలంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం. రవికాంత్, మీరు అన్నట్టు చాలా కీలకమైనటువంటి 15 రోజుల కాలం. కాకపోతే ఏదైతే ప్రధానంగా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనే చెప్పారు, గత నెల ఆఖరికల్లా యూరియా తెప్పిస్తాం, కేంద్రం నుంచి వస్తుందని చెప్పారు. దానికి సంబంధించి ఫాలో అప్ జరుగుతుందా, వచ్చిందా రాలేదా, దాని గురించి ఏమైనా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉందా అసలు? ఇటీవలి కాలంలో పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి ఓ తండాలో, అంటే ఏబీ తండాకు సంబంధించిన రైతు బాలు నాయక్ పత్తి చేడు పూర్తిగా తొలగించినటువంటి సందర్భంలో అక్కడికి మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకరావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ రైతు ఒకటే చెప్తాను, అదనుకు యూరియా వేయకపోతే ఇచ్చే లాభం అన్నటువంటి అంశం ఆ రైతు కావచ్చు, ఆ రైతు కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు 40-50 బస్తాలు అవసరం ఉండేది. ఆ 40-50 బస్తాలు ముందే స్టాక్ గా పెట్టుకొని పంట పండించేవారని చెప్తా ఉన్నారు. మరోవైపు అక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకరావు జిల్లా కలెక్టర్ ఫోన్ చేస్తే రైల్లో వచ్చేటువంటి యూరియాకి సంబంధించిన రేట్స్ ఎక్కడి వరకు వచ్చాయో కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం జిల్లా కలెక్టర్కి లేదంటే ఏ విధంగా పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.